బిగ్ బాస్ సీజన్ 9 అయితే పూర్తయిపోయింది. ఎన్నో ట్విస్ట్‌లు, టర్న్స్ నడుమ నిజంగా ఈ సీజన్ వారెవ్వా! అన్నట్టుగానే ఉంది. అయితే ఇక విన్నర్ విషయంలో గనుక మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. సీజన్ స్టార్టింగ్ నుంచి దాదాపుగా 80% సీజన్ వరకు కూడా తనూజ విన్ అవుతుంది అనుకున్న అమ్మాయి కాస్త పాపం తను రన్నర్‌గా నిలిచిపోయింది. ఈ క్రమంలో అసలు తనూజ ఎక్కడ ఉంది? వీళ్ళందరినీ అంటే బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ బయటికెలా వచ్చారు? వాళ్ళకి సంబంధించిన వివరాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాప్ 5 కంటెస్టెంట్స్ బయటకొచ్చిన తర్వాత అంటే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా పంపించలేదు. కొంతమందిని పొద్దున పూట పంపించారు. అంటే అబ్బాయిలని అంటే ఇమాన్యుయల్, డెమాన్ అలాగే మన కళ్యాణ్. వీళ్ళ ముగ్గురిని వచ్చేసరికి తెల్లవారుజామున పంపించారు. 4:30 5కి ఆ టైంకి బయటకి పంపించారు. ఓకే. లేడీస్‌ని అంటే తనూజ అండ్ సంజన గారినిద్దరిని కూడా అర్ధరాత్రి పంపించారు. అంటే 12:30, 1 తర్వాత ఒక రూట్‌ని బ్లాక్ చేసి బిగ్ బాస్ స్టూడియో ఉంటుంది కదా! నాగ్ సార్‌కి నాగార్జున గారిది అన్నపూర్ణ స్టూడియో 7 హిల్స్. అక్కడ ఒక వే అంతా బ్లాక్ చేసి ఎనక వైపు నుంచి వాళ్ళని పంపించడం అయితే జరిగిందనమాట. సో, ఈ రకంగా వాళ్ళు ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా పంపించారు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దే ఆర్ రిలాక్స్డ్. అంటే ఇప్పుడు నిన్నటి వరకు మనం లైవ్‌లోనో, ఎపిసోడ్‌లోనో వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు గేమ్ ఆడిన విధానం గానీ, వాళ్ళని ప్రమోషన్ చేసిన పద్ధతి కానీ మనం చూస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అయితే ఇంక ఇప్పుడు వన్స్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 3 ½ మంత్స్ మనం వాళ్ళకి అలవాటు పడిపోయాం కదా! ఇప్పుడు వాళ్ళెలా ఉన్నారు, ఏంటి అనే విషయాలు వాళ్ళకి కూడా మనకి చెప్పాలనిపిస్తుంటుంది. ఈ క్రమంలో తనుజ ఒక పోస్ట్ పెట్టిందనమాట. ఏన ఏమనంటే, బహుశా నేను ఈ జర్నీని చాలా కష్టంగానే ముందుకు తీసుకువెళ్ళాను. ఎందుకంటే ఇది రియల్. నేను ఏడ్చినా, నవ్వినా, నా కోసం నేను నిలబడ్డా, అవతల వాళ్ళ కోసం నిలబడ్డా. అన్నీ జెన్యూన్‌గా నేను నాలాగా చేశాను. ప్రతీదీ నిజాయితీగానే ఉన్నాను. అయితే ఇక నాకక్కడున్న ప్రతి నిమిషం ఒక ఛాలెంజ్ లాగే అనిపిస్తూ ఉండేది. సిట్యుయేషన్స్ కొన్ని కొన్ని సార్లు టఫ్ అయిపోతూ ఉండేవి. అప్పుడు కేవలం నా ప్రేమ, నా మౌనం, నా బలం, నా బలహీనత కేవలం మీరు వేసిన వర్డ్స్ ద్వారానే వచ్చాయి. అయితే ఇక నేను నా జీవితంలో ఒక అతిపెద్ద సక్సెస్ వస్తుందని నేను అనుకున్నాను. అయితే ఈరోజు నేను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బహుశా బయటకొచ్చేసాను కానీ, మీతో ఏర్పరచుకున్న బంధం నుంచి నేను బయటికి రాలేదు. నేనెప్పుడూ మీ తనూజానే. ఇది కేవలం ఆరంభం మాత్రమే. కొత్త కొత్త చాప్టర్స్ ఇంకా మన మధ్య ఎన్నో నడుస్తాయి అంటూ చెప్పడం జరిగింది. అయితే తనూజ ప్రస్తుతం అయితే తన ఆహ్, బెస్ట్ ఫ్రెండ్ ఫార్మ్ హౌస్‌లో ఉంది ఫ్రెండ్స్. వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్‌తో పాటుగా చాలామంది ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అంటే తనూజని దాదాపుగా 3 ½ మంత్స్ మిస్ అయ్యారు కదా! కలిసి భోంచేయటము, కేక్ కట్ చేయటము ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా! అండ్ వాళ్ళ సిస్టర్‌ని కూడా తను మిస్ అయింది కదా! సో, ఇవన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ మూమెంట్స్ అన్నిటిని తను రికవర్ అయ్యి చేయడం జరిగింది. యాక్చువల్లీ తనూజకి ఇక్కడ ఫ్లాట్ ఉంది. తను సీరియల్స్ కానీ, షోస్ కానీ చేస్తున్నప్పుడు అక్కడే ఉంటుంది. కానీ అక్కడ కన్నా కూడా ఫార్మ్ హౌస్ అంటే చాలా పెద్దదనమాట. సో, అక్కడ తను ఉండడం అయితే జరుగుతుంది. సో, తను చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక నెక్స్ట్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అనేసంటే, కళ్యాణ్ తన ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారనమాట. అండ్ ప్రియా ఈపూర్ ఉంది కదా! ప్రియా ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో ఉంటున్నట్టు సమాచారం. తను కూడా ఒక హౌస్ తీసుకుంది. ఇక్కడ ప్రమోషన్స్ కానీ దానికి సంబంధించి కర్నూల్‌లోనే ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఉండడం జరుగుతుంది. కళ్యాణ్ వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆ ఇంట్లోనే దిగడం అయితే జరిగిందనమాట. సో, ఆయనకి సంబంధించిన పీఆర్ అది కూడా అరేంజ్ చేసేసారు. అక్కడికి గీతూ రాయల్ కూడా వెళ్లి కేక్ కట్ చేయించి హ్యాపీగా సెలబ్రేషన్స్ అవి చేసుకున్నారు. ఇక కళ్యాణ్ కూడా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అంటే అగ్ని పరీక్ష ఫ్రెండ్స్ కానీ కొంతమందున్నారు. అలాగే తనని శ్రీకాకుళం నుంచి సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ కొంతమందున్నారు. వీళ్ళందరితో కూడా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసేసి, ఇక తను చాలా బిందాస్‌గా ఉన్నాడనమాట. సో, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారంటే యాక్చువల్లీ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చే ముందు వీళ్ళిద్దరు కలుసుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఒకటుంది మన దగ్గర, అది కూడా పెడతాను. తర్వాత అంటే ఇంక ఇద్దరు కూడా ఇంటర్‌వ్యూస్‌కి సంబంధించి వెళ్ళటం గాని అవన్నీ ఉంటాయి గదా! ఫోన్ కాంటాక్ట్, వీడియో కాంటాక్ట్‌లో ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఎవరు ఎప్పుడు ఎలాగా ఫ్రీగా ఉంటే వాళ్ళు వీడియో చాటింగ్ మాట్లాడేసుకుంటున్నారు. ఆ క్రమంలో కళ్యాణ్ అండ్ తనుజ కూడా మంచిగా
వీడియో చాటింగ్ మాట్లాడుకుంటున్నారనమాట. సో, ఎనీవేస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. తనుజ గారు పాపం విన్నర్ అవ్వకపోయినప్పటికి కూడా షీ ఈస్ ఎ ఫైటర్.